మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. మనకు అసాధ్యమైన కార్యములు ఎన్నో మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం. అది కేవలం దేవుని శక్తి వలన, సాధ్యమగుట వలన మాత్రమే మనము దేవుని వలన ఆ కార్యములను చూడగలుగుతున్నాము. మన శక్తికి మించినవి, మనము మోయలేనివి, భరించలేనివి, చేతకానివి ఎన్నో దేవుడు మనలను మోయుచు, దాటించుచు, నడిపించుచు ఇంతవరకు సురక్షితముగా కాపాడిన దేవునికే మహిమ చెల్లించుదుముగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సాధ్యము కావటం లేదని, నీ వల్ల కావటం లేదని కృంగిపోయి కూర్చుండొద్దు. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవునికి అప్పగించుకొని ఆయన మహాశక్తిని, బలమును మన జీవితంలో పొందుదుముగాక. ఆమెన్. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన సమస్తమును చేయగలడు. ఆయన సమస్తమును మార్చగలడు. నీవు అనుకోవచ్చు, ఇది నా వల్ల కాదు, ఈ భారము నేను భరించలేను, ఈ బాధ్యతను నేను భరించలేను, చేయలేను, నా వల్ల కావటం లేదు, నాకు చేత కావటం లేదు అని నీవు అనుకుంటూ కృంగిపోతున్నావేమో. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుని శక్తిపై ఆధారపడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక నీ జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలిగిన దేవునికి అప్పగించుకుందువుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. అసాధ్యమైనది ఏదీ లేని మీ శక్తి కలిగిన నామమును మాకు ధరింపచేశారు. అవునయ్యా, మా జీవితంలో ఎన్నో కార్యాలు, మా వల్ల కానివి, మేము చేయలేనివి, మా ఊహకు మించినవి ఎన్నో అత్యధికములైన కార్యములు జరిగించారయ్యా. నీ పిల్లలు ఈ దినమున ఏదైతే ఇది నా వల్ల కాదు, మాకు సాధ్యపడదు అని దిగులు చెందుతూ, బాధపడుతూ కృంగిపోతున్నారో వారిని మీరు ధైర్యపరిచినందుకై మీ స్తోత్రాలు. సమస్తమును చేయగలిగిన మీ శక్తిని ఆధారము చేసుకొని, మీపై ఆధారపడి, మీ నామమందు విశ్వాసముంచి గొప్ప కార్యములు నీ పిల్లలు చూచుదురుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితములను జరిగించండి. ఊహకి మించిన కార్యములను చేయు శక్తి కలిగిన దైవమా, మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో నాయన, వారి గృహాలలో తండ్రి, వారి పనిచేయ స్థలాలలో, వారి కాలేజెస్లో ఏదైతే బిడ్డలు నాయన మోయలేక, భరించలేక, వల్ల కాదు అన్నట్టున్నారో ప్రతి కార్యమును నాయన వారి జీవితంలో మీరు సాధ్యపరచండి. జీవము కలిగిన యెహోవా వలన మాత్రమే ఇటు గొప్ప కార్యములు మా జీవితంలో జరిగినవని నాయన వారు మీ నామమునకు సాక్షులుగా నిలుచున్నట్లుగా మీ కార్యములను జరిగించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న కార్యములు నా దేవుడు మీ జీవితాలలో సఫలపరచునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. షేర్ చేస్తూ ఇతరులను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు బహుగా దీవించి మీ జీవితాలలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నారో వాటిని ఈ దినమందు నా దేవుడు మీ జీవితాలలో సాధ్యపరచునుగాక.